ఏంటి మన తిరుపతిలో ఇంత మంచి శివాలయం ఉందా? వీడియోని అయితే సేవ్ చేసుకుని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడో చెప్తాను. ఈ శివలింగం వచ్చేసరికి నీటి మధ్యలో అయితే ఉంటుంది. మనం ఆ శివలింగం దగ్గరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళాలంటే మధ్యలో అయితే చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఈ శివాలయం వచ్చేసరికి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడ శివుడు విగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ తామరపూల కొలను మధ్యలో అయితే ఆంజనేయ స్వామి అయితే మనకైతే కనిపిస్తాడు అనమాట. ఈ టెంపుల్ వచ్చేసరికి చుట్టూ పచ్చని కొండల మధ్యలో అయితే ఉంటుంది. చాలా ప్లెజెంట్ గా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న మెయిన్ రెండు విగ్రహాలు వచ్చేసరికి మెయిన్ టెంపుల్ ఆపోజిట్ అయితే ఉంటాయి. ఈ ప్లేస్ లో శివాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. మొదటిగా వచ్చేది వెంకటేశ్వర స్వామి ఆలయమే వస్తుంది. ఆ తర్వాత అయితే శివాలయం అయితే వస్తుంది. రెండు పక్కన పక్కనే ఉంటాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ మండపంలో అయితే మ్యారేజెస్ కూడా జరుగుతాయి అనమాట. ఇక ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసరికి తిరుపతి నుంచి అయితే 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రాయల చెరువుకి వెళ్ళే రూట్ లో అయితే ఉంటుంది అనమాట. ఇంకా రాయల చెరువు వస్తుంది అనగా లెఫ్ట్ సైడ్ లో అయితే మీకైతే ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. మెయిన్ రోడ్ లోనే ఉంటుంది. డీటెయిల్డ్ అడ్రస్ కోసం అయితే శివయ్య అని కమెంట్ చేయండి. నేనైతే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ చేయండి. మరిన్ని తిరుమల తిరుపతి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.